ఈ వారం గోల్డ్ ఏం జరుగుతుంది? ప్రస్తుతం మార్కెట్ ఆల్ టైమ్ హైలో నడుస్తుంది. ఆల్ టైమ్ హై అంటే ప్రస్తుతం మార్కెట్లో ఈరోజు నిన్న శుక్రవారం ఎండింగ్లో ఉన్నప్పుడు 26.32 ఆల్ టైమ్ హై నడిచింది. ఆల్ టైమ్ హైలో ఉంది, కానీ ఇప్పుడు దాకా రీట్రేస్మెంట్ అవ్వలేదు. మార్కెట్ రీట్రేస్మెంట్ అవ్వలేదు కాబట్టి మంత్లీ క్యాండిల్ ప్రకారం ఆల్ టైమ్ హై ఏం వచ్చేటప్పటికి 26.32. మంత్లీ 20.81 కాడ బ్రేక్ అయిపోయి 26.32 దాకా ఆల్ టైమ్ హై రికార్డ్ చేసింది. ఒకవేళ మార్కెట్ కనుక రీట్రేస్ చేసి మళ్ళీ వెళ్ళాలి అంటే కనుక ఈ జోన్కి వచ్చి ఖచ్చితంగా వెళ్ళాలి. కంపల్సరీ ఈ జోన్కి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సిందే. అందుకని చెప్పి మీరు ఈ జోన్ కోసం రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఈ జోన్ రీట్రేస్మెంట్ అయిన తర్వాతే మీరు ఏదైనా ట్రేడ్ చేయగలరు. అలాగే వీక్లీలో చూడండి. వీక్లీలో ఎలా ఉంది మార్కెట్? వీక్లీలో కూడా సేమ్ సపోర్ట్ వచ్చేటప్పటికి, రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 20.31 కాడ 81 కాడ ఉందండి. మంత్లీ అండ్ వీక్లీ రెసిస్టెన్స్ రెండు అక్కడే ఉన్నాయండి. రెసిస్టెన్స్లు కూడా మంత్లీ అండ్ వీక్లీ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ రీట్రేస్మెంట్ కనుక జరిగితే 20.81 దాకా వచ్చి రీట్రేస్ చేసుకుని వెళ్ళాలి. లేదా 2500 దగ్గరికి వచ్చి రీట్రేస్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత అలాగే డైలీలో చూసుకునేటప్పుడు మార్కెట్ ఒక ఛానల్లో నడుస్తుందండి. ఈ ఛానల్లో నడుస్తూ వెళ్తుంది. ఛానల్ ఇలాగా ఈ ఛానల్ హైలో ఇలా ఉందండి. మార్కెట్ మ్యాక్సిమం 26.50 దాకా వెళ్ళి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉన్నది యాజ్ పర్ డైలీ ప్రకారం. ఒకవేళ డైలీ ప్రకారం కనుక రివర్స్ అయితే కనుక మళ్ళీ ఈ ట్రెండ్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఇక్కడ చేసుకొని మళ్ళీ ఇలా వెళ్ళింది. కాబట్టి మార్కెట్ కనుక రివర్స్ అయితే కనుక ఈ జోన్ నుంచి 24.31 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 24.31 నుంచి పైకి వెళ్ళాలి, లేదంటే కనుక 20.81 నుంచి పైకి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండు జోన్లు మీరు చూసి గమనించి ట్రేడ్ చేసుకోగలరు. మీరు ఈ జోన్ చూసుకోకుండా మీరు ట్రేడ్ చేస్తే కనుక ఇబ్బంది పడతారు. కాబట్టి జోన్స్ చూసుకొని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయండి. డైలీ ప్రకారం కానీ, మంత్లీ ప్రకారం కానీ, వీక్లీ ప్రకారం కానీ ఇదే జోన్స్ ఉన్నాయి. అలాగే 4 అవర్స్ డైలీ అయిపోయిన తర్వాత 4 అవర్స్ కూడా అదే జోన్లో నడుస్తుందండి. కాబట్టి మీరు ఈ వారం 24.31 రీట్రేస్మెంట్ లేదా 20.81 రీట్రేస్మెంట్ చూసుకొని ట్రేడ్ చేయగలరు. జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి.